हैदराबाद में नकली दिल्ली मिठाई वाला आउटलेट्स पर कार्रवाई। हैदराबाद में दिल्ली मिठाई वाला ब्रांड के नाम का दुरुपयोग करने वाले नकली आउटलेट्स के खिलाफ कानूनी कार्रवाई तेज हो गई है। ब्रांड के मालिक गोवर्धन कचवाहा के प्रतिनिधि जितेंद्र कचवाहा ने ट्रेडमार्क उल्लंघन का मामला दर्ज कराया था। अदालत ने अधिवक्ता आयुक्त नियुक्त करते हुए 4 आउटलेट्स पर छापेमारी के आदेश दिए। न्यायालय के निर्देश पर संबंधित दुकानों का निरीक्षण कर साइन बोर्ड, पैकेजिंग सामग्री और दिल्ली मिठाई वाला नाम वाले सभी सामान जब्त किए गए। कार्रवाई के दौरान फोटो और वीडियोग्राफी भी की गई। जरूरत पड़ने पर पुलिस सहायता लेने की अनुमति भी दी गई थी। नवभारत समाचार से ब्यूरो रिपोर्ट। నేను అడ్వకేట్ అభిషేక్ అగర్వాల్. ఇది నా క్లయింట్ జితేందర్ కచ్వా, గజేంద్ర కచ్వా. ఈయన గ్రాండ్ ఫాదర్ గవర్ధన్ కచ్వా ఢిల్లీ మిఠాయి వాలా అని స్టార్ట్ చేసిండు హైదరాబాద్లో. ఫ్రమ్ లాస్ట్ 58 to 60 years they have started the business. They have registered trademark on their name from 1968. Now in Hyderabad most of the sweet shops are using Delhi name, so we are taking actions on all the whatever who are using Delhi names on their sweet shops. నా పేరు జితేందర్ కచ్వాహా. నేను ఢిల్లీ మిఠాయి వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాను. ఇవాళ మనం ఇక్కడ కుకట్పల్లి ఏరియాలో ఉన్నాం, నిజాంపేట్లో. మనకి ప్రిన్సిపల్ కమర్షియల్ కోర్టులో ఆర్డర్ వచ్చింది. మన పేరు ఎవరెవరు కాపీ చేస్తున్నారు ఢిల్లీ అని, అది యాక్షన్ తీసుకుంటున్నాం 4 షాప్స్ మీద. ఒక షాప్ నిజాంపేట్లో ఉంది, ఒక షాప్ ప్రగతి నగర్లో ఉంది, ఒక షాప్ బాచ్పల్లి ఉంది, ఇంకొక షాప్ కూడా నిజాంపేటలోనే ఉంది. మాది మన బ్రాండ్ ఢిల్లీ మిఠాయి వాలా, మన రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ 1968 నుంచి. మేము ఇవాళ ఇక్కడ వచ్చి అడ్వకేట్ కమిషనర్ అపాయింట్ చేశారు కోర్ట్ ద్వారా. అది మనం లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాం. నేను ఇవాళ ఇంకో మాట చెప్తున్నాను మీడియా ద్వారా. ఎవరెవరు మా పేరు ఢిల్లీ అని యూజ్ చేస్తున్నారు వాళ్ళ మీద మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం, బోత్ సివిల్ అండ్ క్రిమినల్. థ్యాంక్ యూ. నేను రిప్రజెంటింగ్ ఢిల్లీ మిఠాయి వాలా, అమీర్పేట. మాది 3 షాప్స్ ఉన్నాయి, 2 అమీర్పేటలో, ఒక కొండపూర్లో. మేము ఇక్కడ ఇవాళ నిజాంపేట ఏరియాలో ఉన్నాము. మాకు కోర్ట్ ఆర్డర్ వచ్చింది కమర్షియల్ కోర్ట్ నుంచి. దాని మీద మేము ఎవరెవరు మా డూప్లికేట్ నేమ్ వాడుతున్నారు వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటున్నాము. నిజాంపేటలో 2 షాప్స్ ఉన్నాయి, ఇంకా ప్రగతి నగర్లో ఒక షాప్ ఉంది, బాచ్పల్లిలో ఒక షాప్ ఉంది. ఈ అందరి మీద మేము ఇవాళ అడ్వకేట్ కమిషనర్ అపాయింట్ చేశారు కోర్టు ద్వారా. దాని మీద